హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్ అరిసెలు నేర్పించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నేనైతే ఫస్ట్లో చాలా భయపడేదాన్ని అరిసెలు చేయాలంటే స్టార్టింగ్లో. అయితే ఇప్పుడు అసలు భయం వేయట్లేదు అనమాట. అంటే ఒక్కసారి మనం ఏదైనా ట్రై చేసి చూస్తేనే కదా వస్తుందో లేదా అని తెలిసేది. అయితే మనం ఈ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈరోజు. సంక్రాంతికి అరిసె లేదు అంటే సంక్రాంతి పండగ అసలు ఆ ఫీల్ కలగదు అనమాట. అరిసెలు ఉంటేనే ఇంట్లో. అయితే ఈ రోజు మనం అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే అరిసెలు చేద్దాం అని ఇందాక నుంచి అంటున్నాం కదా. తీసుకొచ్చింది ఎవరిని అనుకుంటున్నారు? మా చిన్న అత్తయ్య గారు అనమాట. లాస్ట్ అత్తయ్య గారు 8 మంది కదా, 8 మందిలో లాస్ట్ 8వ ఆవిడ అనమాట ఈ అత్తయ్య గారు. అయితే చిన్న అత్తయ్య గారు. అయితే మనం ఇక్కడి నుంచే స్టార్టింగ్ కాదు కదా. నేను ఆల్రెడీ మీకు బియ్యం 2 రోజుల ముందే నానబోసానండి. అది కూడా వీడియో తీసాను. ఫస్ట్ అదంతా మీకు చూపించిన తర్వాత అప్పుడు అరిసెలు ఎలా వేసుకోవాలో చెప్తా. అయితే స్టవ్ దగ్గర ఇక్కడ నిలబడి చేయలేనని చెప్పారు అమ్మమ్మ గారు. అందుకని బయట స్టవ్ అది అన్ని ఏర్పాటు చేసేస్తున్నాను అనమాట. అక్కడ అరిసెలు చేసుకుందాం. అసలు ఫస్ట్ నుంచి ఏం చేయాలో అది కూడా నేను వీడియో ఒక్కసారి క్లిప్ చూపిస్తాను మీకు నేను. ఓకేనండి. ఇదిగోండి, ఇవి రేషన్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ రేషన్ బియ్యంలో ఎక్కడ ఒడ్లు కానీ రాళ్ళు కానీ ఏమీ లేకుండా క్లీన్గా చేసుకోవాలి. ఒక్కొక్కసారి క్లీన్గా వస్తే ఆయన మంచం కొంచెం శుభ్రం చేసేసుకుంటే అయిపోద్ది అనమాట. రేషన్ బియ్యం వాడుతున్నానండి నేనైతే ప్రస్తుతం. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే సోనా మసూర్ రైస్ కూడా వాడతారు. అది కూడా చాలా బాగుంటుంది. సోనా మసూర్ రైస్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. అవి లేకపోతే ఇవైనా సరే రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత వేసుకోవాలో క్వాంటిటీ నేను ఒకసారి చూపిస్తున్నాను. 1 కేజీ రైస్కి చూపిస్తాను ఇప్పుడు ఇందులో ఒక గిన్నెలో 4 గ్లాసులు ఈ కప్పుతోటి, ఇప్పుడు నేను ఏ కప్పు అయితే వేస్తున్నానో దాంతో 4 కప్పులు వేస్తే కేజీ రైస్ అనమాట. దాంతో కలిసి ఒక 4 కప్పులు వేస్తున్నాను. 1 కప్పు ఎగస్ట్రా వేసుకుంటానండి. ఎందుకంటే పిండి ఆడిచ్చిన తర్వాత మనం కొంచెం జల్లిచ్చి మొరాలు అవి తీసేస్తాం. మళ్ళీ దాని తర్వాత మనం పాకం పట్టుకున్న తర్వాత పిండి ఏమైనా లూజ్ అయిందంటే కొంచెం వేసుకోవడానికి ఉంటుంది కదా. అప్పటికప్పుడు తడి బియ్యం అంటే దొరకదు. నేను 4 కప్పులు వేసాను కదా, 5వ గ్లాస్ కూడా వేసేస్తున్నాను కప్పు. అయితే 1.5 కేజీ అయిందనమాట ఈ రైస్. ఇప్పుడు నేను వేసిన రైస్ దీన్ని బాగా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకుని దాని తర్వాత నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను దగ్గర 25 గంటల నుంచి 30 గంటల వరకు నానబెట్టుకుంటున్నానండి ఈ రైస్ని. మీకు ఇంకా టైం ఉంటే నానబెట్టుకోవచ్చు. అదే సోనా మసూర్ రైస్ అయితే కంపల్సరీ మీకు 35 అవర్స్ అలా నానితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ రైస్ మనకి ఒక 24 అవర్స్ లేదంటే ఒక 30 అవర్స్ అయితే సరిపోతుంది. దీన్ని పొద్దున్న సాయంత్రం మనం బాగా కడిగి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు నానబెట్టేసిన తర్వాత 25 గంటలు 30 గంటల తర్వాత మనం కడిగి అప్పుడు పిండి పట్టించామంటే పులుపు వచ్చేస్తుంది. మనం పొద్దున్నే ఇప్పుడు పోసుకుంటాక సాయంత్రం మళ్ళీ కడిగి వేరే నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ రేపు మళ్ళీ కడిగి నీళ్లు పోసుకోవాలన్నమాట. అలాగా అయితే వీటిని మూత పెట్టేసి పక్కన పెడతాం. సాయంత్రం మళ్ళీ కడిగి వాటర్ పోసుకొని పెట్టుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నేను 24 అవర్స్ అయిపోయింది. దగ్గర 27-28 అవర్స్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం వీటిని వాటర్ తీసేసుకుందాం. రాత్రి నేను కడిగి మళ్ళీ పెట్టాను. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ తీసేస్తున్నాను అనమాట. ఇది చూడండి, ఇలా పైన మనం ఎంత కడిగి పెట్టినా ఇలా పైన లేయర్ కింద అవుతుంది. కానీ బియ్యం చూడండి ఎంత తెల్లగా మల్లెపూలకు మెరిసిపోతున్నాయో. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 సార్లు కడిగి అప్పుడు నేను ఒక జాలి వెళ్తుందండి, ఆ జాలి దాంట్లో వేసేస్తే నీళ్ళన్నీ వాడిపోతాయి. అప్పుడు పిండి గిన్నెకి ఇచ్చేసుకోవచ్చు. అయితే మరపట్టించుకోవచ్చు. దీన్ని వాటర్ అంతా ఇందులో వేసేస్తున్నాను. బియ్యంతో పాటు వాటర్ మాత్రమే వెళ్ళాలి. మీకు బియ్యం అది ఆరకూడదు. ఆరిపోయిందంటే మీకు పిండి బాగా మళ్ళీ ఆరిపోయిందంటే అరిసెలు సరిగ్గా రావన్నమాట. అందుకని నీళ్ళు మాత్రం ఇలా వాడేసేసుకుని తడిగా ఉండగానే మనం ఒక క్యాన్లో వేసుకుని వెళ్ళి ఇచ్చేస్తామంటే వాళ్ళు మిల్లో వేసేస్తారు. ఆ మిల్లు వేడికి తొందరగా మనకి ఆరిపోతుంది అనమాట పిండి. అందుకే మనకు ఇలా నీళ్ళు ఇంకా కొంచెం కారుతూనే మనం ఒక క్యాన్లో వేసుకుని మిల్లుకి పట్టుకెళ్ళిపోతాను. ఇప్పుడు ఇదిగోండి, బియ్య పిండి ఆడించుకుని వచ్చేసాము. ఇది తడి ఆరకూడదు ఎక్కడ. ఇది నొక్కు పెట్టుకోవాలి. 1 కేజీ పిండికి అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఇది నొక్కేసి నేను కొంచెం దీన్ని ఆల్రెడీ నొక్కే పెట్టాను. తడి ఆరకూడదని చెప్పేసి పట్టించుకుని వచ్చిన వెంటనే మిల్లి దగ్గర నుంచి. అయితే అరిసెల బెల్లం అండి ఇది. అరిసెల బెల్లం అంటే షాపుల్లో ఇస్తారు మనకి. మామూలుగా బెల్లం గట్టిగా ఉంటుంది కొంచెం, అది కొంచెం ఉప్పు ఉంటుంది. మీరు అరిసెల బెల్లం అని అడగండి, అరిసెల బెల్లం అంటే ఇస్తారు. ఇది 650 గ్రాములు వేస్తున్నాను. మీకు కావాలంటే 700 గ్రాములు కూడా వేసుకోవచ్చు కేజీ పిండికి. అయితే ఇందులో మళ్ళీ నేను ఒక 100 గ్రాములు షుగర్ వేస్తున్నాను, చక్కెర పంచదార వేస్తున్నాను. ఎందుకంటే పంచదార వేస్తే రుచి వేరే వస్తుంది, పలచన వస్తుంది, కొంచెం పలచన వస్తుంది, కరకరలాడతాయి.
కరకరలాడతాయి అరిసెలు. కేజీ పిండికి కేజీ బెల్లం వేసేస్తారు. అది ఎక్కువ తీపి ఉంటుంది, ఎక్కువ స్వీట్ బాగా తీపి తినే వాళ్ళైతే కేజీ పిండికి కేజీ బెల్లం కూడా వేసుకోవచ్చు. మీరు తీపి ఎక్కువ తింటారనుకోండి అలా వేసుకోండి. మేము కొంచెం తీపి తక్కువ తింటాం వల్ల అంటే ఒక లెక్కన ఏం చెప్పనా, ఇప్పుడు ఇది కేజీ బెల్లం కదా, 1 కేజీన్నర బియ్యం పోసుకుని ఈ కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం పోసుకుంటే మనకి అది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. మీకు ఒకవేళ బెల్లం కుంది ఇలా కరెక్ట్ గా ఇలా వేసేసుకోవాలంటే కేజీన్నర బియ్యం వేసుకోండి. కేజీన్నర బియ్యం వేసుకుని ఈ బెల్లం మొత్తం వేసేసుకోండి. అలా అయినా కరెక్ట్ గా సరిపోద్ది. నేను కేజీ కొలతకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. కేజీ బియ్యానికే కాబట్టి మనం 600 గ్రాములు బెల్లం వేస్తున్నాను, 100 గ్రాములు పంచదార వేస్తున్నాను అనమాట. కొంచెం 100 గ్రాములు అటు ఇటు అయినందుకు ఏం అయిపోదండి, కరెక్ట్ గా ఇంతే వేయాలని ఏం లేదు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. పిండిని జల్లించేసుకుందాం. ముందు పిండి జల్లించేసుకుని ఒత్తి పెట్టుకోవాలన్నమాట. ఇవి 4 రేకుల జల్లులు ఉంటాయి కదండి, అందులో బాగా మెత్తటి పిండి వస్తుంది కదా, ఆ రేకు తీసుకుని మనం రేకు పెట్టేసుకుని పిండి జల్లించుకోవాలన్నమాట. మనం పిండి జల్లించుకునేటప్పుడు మొరాలు అవి కొద్దిగా ఉండల కింద ఉంటుంది కదా, అది ఇలా ఇలా చేత్తో అనుకుంటూ జల్లించుకోవాలి. పిండిని చాలా మెత్తగా రావాలి చూడండి. పిండి మనకు ఆడడం కూడా చాలా మెత్తగా ఆడమనాలి. తర్వాత కూడా మనం జల్లించుకునేటప్పుడు 2 సార్లు జల్లించుకోవాలి. ఇలా ఒక్కొక్క రేకు జల్లించుకున్నప్పుడు ఆ పిండిని ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. మరి ఎక్కువ మొరాలను కూడా బాగా నలపకండి, ఎందుకంటే ఇంకా మనకి ఆ రవరవలా దిగిపోద్ది. చూడండి ఎంత మెత్తగా ఉందో. మనం జల్లించిన రేకులలో ఇలా ఒత్తేసుకోవాలి, గట్టిగా ఆరకుండా ఉంటుంది పిండి. ఇలాగా 2 సార్లు జల్లించుకుని అప్పుడు మనం మూత పెట్టేసుకుని పాకం అది పట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని మనం బెల్లం కూర పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం ఇందులో వేసేసుకుందాం. ఈ బెల్లంలో 100 గ్రాములు పంచదార వేస్తున్నాను. అలాగే నీళ్ళండి, వాటర్ వేస్తున్నాను చూడండి. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. నీళ్ళు కొంచెం పోసుకుంటారు చాలా మంది. ఇదిగోండి, కొంచెం నీళ్ళు ఎక్కువైనంత మాత్రం ఏమవుదండి, ఇది కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోవాలమ్మా. ఎందుకంటే బెల్లంలో ఇసుక ఉంటాయి కదా, అవి వడబోసుకోవాలంటే మనం పలసగా ఉండాలి కదా. అది వడబోసుకుని మనం పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఉడుకుతుంది, కానీ జిగురు బాగా వచ్చి అరిసి కూడా చాలా టేస్ట్ ఉంటుంది, షైనింగ్ వస్తుంది. ఇదిగోండి ఇలా బెల్లం కరిగిపోయింది కదా, ఇది వడబోసేసుకుందాం. ఇది వడబోస్తాం కదా, ఇందులో కొంచెం పాకం దగ్గరగా ఉంటుంది కదా, అందులో కొంచెం నీళ్ళు పోసుకుని ఇలా ఇలా తిప్పుకుని మళ్ళీ ఒకసారి వడబోసుకుందాం. ఇది కూడా ఇదిగోండి ఒకసారి. తర్వాత ఈ గిన్నె కడిగేసుకుని అప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. దీన్ని పాకం ఇలాగా బాగా పొంగొస్తూ మరుగుతూ ఉంటుంది కదా, ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి పాకం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం. అయితే ఇలా ఇందులో వేసుకుని ఇప్పుడు మనం ఉండలాగా అవుతుంది చూడండి, పాకం ఇంకా రావాలన్నమాట. ఇలా ఉండలాగా అయ్యి మనం కొంచెం ప్లేట్కి వేసి ఇలా కొట్టామంటే టంగుమని కొంచెం సౌండ్ రావాలి. అంటే ఒక్కొక్కరు కొంచెం సౌండ్ రాకుండానే వేసేస్తారండి ముద్ద అయిన తర్వాత. నేనైతే ఇలా బాగా టంగుమని సౌండ్ వచ్చిన తర్వాత వేస్తాను. ఇంకొకసారి చూసుకుందామండి. ఇందాక బాగా ముద్ద మాత్రం అయింది, సౌండ్ రాలేదు కదా, కొంచెం టంగుమని సౌండ్ రావాలి. ఇగో ఇలా అవుతుంది చూడండి, వెంటనే రాదు. మనం ఇలా నీళ్ళలో ఇలా అనుకుని ఒకసారి 1 సెకండ్లో అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది పాకం అయిపోయినట్టే మనకి. అయితే ఇందులో ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. అలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి అరిసె కూడా షైనింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇలా నెయ్యి వేసుకుని ఫాస్ట్గా ఒకసారి కలిపేసుకుని అప్పుడు ఇందులో కొంచెం కొంచెం పిండి వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకళ్ళు వేయాలి, ఒకళ్ళు కలపాలన్నమాట. ఫాస్ట్గా కలపాలి, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా చూడండి బాగా తిప్పుతూ వేసుకోవాలి. పిండి కూడా నీట్గా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. ఒకళ్ళు గిన్నె పట్టుకుని గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఒకళ్ళే పిండి వేసుకుంటూ కలుపుకుంటే అవ్వదండి, అసలును కాలిపోతూ ఉంటుంది కదా మనకి గిన్నె కూడాను. మరీ ఎక్కువ గట్టిగా అయిపోయేలా కలుపుకండి, కొంచెం జారుగా ఉండేలాగైతే కొద్దిసేపటికి చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదా. మరీ గట్టిగా ముందే కలిపేసుకున్నారంటే మళ్ళీ మనకు మనం ఏంటంటే అరిసె చేసేటప్పుడు ఆ పగుళ్ళు కింద వస్తుంది అనమాట, మామూలుగా రాదు. ఇలా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ముద్ద ఎలా అవుతుందో. ఇలా ఉంటే చాలు, ఎందుకంటే మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అది మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. మూకుడు కొంచెం వెల్లడి పంటది పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం మూకుడు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి.
ఈ మనం పిండి కలుపుకున్నాం కదా బెల్లం పాకంలోను, ఆ పిండి మీద కొంచెం పచ్చి ఆయిలే దీని మీద పోసుకుంటే, ఎందుకంటే మనకి గట్టిగా అవ్వకుండా ఉంటుంది, గట్టి పడదు. 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే గట్టి పడదు పిండి. మనం ఎంత కావాలో ఎంత ఉండ కావాలో అంతే తీసుకోవాలి, లేదంటే గట్టి పడిపోద్ది పిండి. ఇలా తీసుకున్న తర్వాత నువ్వుల్లో ఉండి ఇలా దొల్లించుకోవాలి. ఇలా దొల్లించుకుని బాగా మొత్తం అరిసంతా అందంగా కనిపిస్తాయి. నూనె బాగా చేతికి నూనె ఉండాలి, బాగా జరగాలి. ఇలా మీకు పల్సగా కావాలంటే పల్సగా ఒత్తుకోండి, దలసరిగా చేస్తే ఏమవుతుందంటే మెత్తగా ఉంటుంది, పల్సగా చేస్తే కరకరలాడితే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అరిసెలు. పేపర్ నుంచి ఇలా జాగ్రత్తగా తీసుకుని కవర్ మీద నుంచి ఇందులో నూనెలో వేసేసుకోవాలి. అయితే ఇలా ఒత్తుకోవాలన్నమాట. మనం సట్రంతో ఒత్తుకుంటే మనకి మడత పడకుండా ఉంటుంది, లేదంటే అరిసె మడత పడిపోతుంది అనమాట. ఇలా దగ్గరగా ముడుచుకున్నట్టు కూడా అయిపోతుంది. నూనెలో ఇలా బాగా వేగుతున్నప్పుడే ఇలా కిందకి మనం నొక్కుతూ ఉండాలి. అయితే 2 సట్రాలు ఉన్నాయండి, 2 సట్రాలు ఉంటే ఇదే సేమ్ సైజ్ సట్రాలు ఉన్న 2 పర్వాలేదు, గట్టిగా దాన్ని పెట్టుకుని ఒత్తితే నూనె పడుతుంది. మనకు అరిసెలు ఒత్తుకునే సట్రాలు కూడా ఉంటాయి, అవి అవి ఉంటే వాటితో చేసుకోవచ్చు. లేదా అంటే ఇలా అయినా సరే ఒత్తుకోండి. మనం చల్లారిన తర్వాతే ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలమ్మా. వేడి పెడితే అంటుకుపోతాయి అన్నమాట, అది తీసేటప్పుడు రావు. ఇక ఇప్పుడు చూడు చల్లారినాయి కదా, ఇప్పుడు మనకు అంటుకోవు, మనం ఎలా తీసుకున్నా ఉంటుంది. అయితే ఇక్కడ గిన్నెకి ఒక కవర్ పెట్టానండి. కవర్ మన సారీస్ కవర్ లాంటివి అలా ఉంటాయి కదా, అలా తొడిగాను అనమాట. తొడిగి దీని వెనకాల నుంచి మళ్ళీ కొంచెం దీనికి కవర్కి నూనె రాసేసుకుని ఇలా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా పేపర్ అది మీరు ఆయిల్ పేపర్ అది కట్ చేసి చేసుకోకపోతే ఇంకా ఈజీగా దానికన్నా రావాలి అంటే ఇలాగా మళ్ళీ మనం కవర్ తొడిగేసుకుని మళ్ళీ కవర్ పైన కొంచెం ఆయిల్ రాసుకుని దాని మీద ఉండే ఇలా పెట్టేసుకుని చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. ప్రతిసారి కవర్ని అటు ఇటు వెనక్కి ముందుకు అనుకోకర్లేదు. సైజు కూడా మనకు కరెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా కొంచెం ఇలా చేత్తో ఇలా అనేసి మనం అందులో వేసేస్తే ఈజీగా వస్తుంది అనమాట, తొందరగా అయిపోతుంది. మనకి ఇలా ఈజీ మెథడ్లో చేసేసుకోవచ్చు అనమాట. మరి అరిసెలన్నీ మీరు చక్కగా అన్నీ కంప్లీట్ చేసేసి మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చేయడం అయిపోయండి. ఇది అరిసెలు మనం వచ్చిందైతే చాలా సులువు, రాకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ 15-20 సంవత్సరాల క్రితం అయితే మేము ఒక డబ్బా నూనె, 10 కేజీలు శనగపప్పు, బుట్ట బెల్లం ఒక లెక్క అనమాట సంక్రాంతికి. అన్ని కుటుంబాల వాళ్ళు, అలాగే ఊర్లో అయితే అన్ని కుటుంబాల వాళ్ళు అలాగే తీసుకొచ్చి చేసుకునేవారు. అప్పుడంటే తినేవారు, ఖర్చు అయ్యేది, అందరికీ పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు అసలు మనం 1 కేజీ బెల్లం వేసుకోవడమే చాలా ఎక్కువ అయిపోతుంది. అరిసెలు లేకుండా సంక్రాంతి అవ్వదు. అరిసెలు అంటే సంక్రాంతి అరిసెలు. అమ్మమ్మ గారు అరిసెలు ఎలా ఉన్నాయని మనం ఇలా బాగున్నాయని బాగా వచ్చేసింది అయిపోయినాయి కాదు కదా, ఎలా ఉన్నాయో మన వాళ్ళకి అందరికి అసలు మనం టేస్ట్ చేసి చూపించాలి కదా. ఇక చూసారు కదా అరిసెలు ఎలా ఉన్నాయి. పెట్టుకుంటే గుల్లగా వస్తాయి. మెత్తగా ఉండాలంటే దలసరిగా చేసుకోవాలి, గుల్లగా ఉండాలంటే పలసగా చేసుకోవాలి. కరకరలాడుతుంటే పలసగా చేసుకుంటే. ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు. చూడమ్మా, కొంచెం తిని చూడు. అది చేతికి ఇవ్వకూడదు కదా నువ్వులు. అదే చాలా బాగున్నాయి, గుల్లగా ఉన్నాయి. మీకు అరిసె టేస్ట్ రావాలని అంటే బెల్లం సరైనది చూసుకుని తెచ్చుకోండి. బెల్లంలోనే అరిసె రుచి అంతా ఉంటుంది. మంచి బెల్లం తెచ్చుకుని చేసుకుని చూడండి. మా అరిసెల వీడియో ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. అలాగేనండి, మరి మంచి వీడియోతోటి మరొక వీడియోతోటి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.